శివరాత్రి రోజు తప్పనిసరిగా ఇలా చేయండి, మీకు అపారమైనటువంటి ఫలితం అనేది దక్కుతుంది. శివరాత్రి రోజు సాయంత్రం 6 గంటల నుంచి, అంటే దాదాపు సూర్యాస్తమయం అవుతున్నప్పటి నుంచి తర్వాత రోజు సూర్యోదయం అవుతున్నటువంటి 6 గంటల టైం వరకు ఏదైతే సమయం ఉందో అది చాలా పవిత్రమైనది. వాటిని 4 జాములు అంటారు. జాము అంటే 3 గంటలు అని అనమాట. అందులోనూ అర్ధరాత్రి 12 గంటలకు లింగోద్భవము అంటారు. ఆ సమయము పరమ పవిత్రమైనది. అందుకని మీకు కుదిరితే లింగోద్భవం దాకా లేచి ఉండి ఆ సమయానికి అభిషేకం చేయండి. కనీసము ఒక్క 5 నిమిషాలైనా సరే అభిషేకం చేయండి, మీకు అపారమైనటువంటి ఫలితం తప్పనిసరిగా దక్కుతుంది. లేదు నాకు పరమేశ్వరుడు అంటే చాలా ఇష్టము, అపారమైనటువంటి ప్రేమ ఉంది అంటారా, పరమేశ్వరుని ఏకాదశ రుద్రులు అంటారు. అంటే 11 స్వరూపాలు ఉన్నవాడు ఆ పరమేశ్వరుడు. కాబట్టి 11 సార్లు సాయంత్రం 6 నుంచి ఉదయం 6 గంటల వరకు 11 సార్లు మీరు అభిషేకం చేయండి. లేదా పంచముఖుడు అంటారు కాబట్టి శివుని 5 సార్లు అభిషేకం చేయండి, లేదంటే 3 సార్లైనా అభిషేకం చేయండి. ఇక ఇవన్నీ కుదరట్లేదంటే భక్తితో ఓం నమ శివాయ అంటూ మనసా వాచ కర్మన కోరుకుంటూ ఒక్కసారైనా సరే శివరాత్రి రోజున అభిషేకం చేయండి. అపారమైనటువంటి ఫలితం తప్పకుండా దక్కుతుంది. ఈ విషయాన్ని శివరాత్రి కల్లా మీ ఫ్రెండ్స్ వాళ్ళందరికీ షేర్ చేయండి. హర హర మహాదేవ, శంభో శంకర.